అందరికీ నమస్కారం. ఇది మన రెగ్యులర్ వీడియో కాదు, బట్ ఒక విషయం గురించి మీతో మాట్లాడాలనిపించి చేస్తున్న వీడియో అన్నమాట. అదేంటంటే మన సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ గురించి ఆర్ ఏదైనా ట్రెండింగ్ టాపిక్ గురించి ఉన్నవి లేనివి కలిపేసి రకరకాల స్టోరీస్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి ఒక ఫేక్ థంబ్నెయిల్, అంటే అలా ఉంటే గానీ ఆ థంబ్నెయిల్ క్లిక్ చేయరు కదా, సో సమ్ ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి రకరకాల వీడియోస్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ నాకు ఎందుకో ఈ మధ్య చాలా టూ మచ్ అయినట్టు అనిపిస్తుంది, ఆర్ మేబీ నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నానో ఏమో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంబానీ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ జరిగింది కదా, సో దాని మీద చాలా వీడియోస్. యాక్చువల్లీ ఎవరైనా వాళ్ళ ఒపీనియన్స్, నాకు ఇది నచ్చింది, నచ్చలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇలా ఒపీనియన్స్ ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. మన దేశంలో ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆ రైట్ అనేది ఉంది. కానీ రకరకాల స్టోరీస్ క్రియేట్ చేసి వాళ్ళు అలా అనుకున్నారు, ఇలా అనుకున్నారు అని స్టోరీస్ క్రియేట్ చేయడం అండ్ కొన్ని చెత్త థంబ్నెయిల్స్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంబానీ మ్యారేజ్ వీడియోస్ అన్నిటికీ చాలా వాటికి థంబ్నెయిల్స్ నేను చూసింది ఏంటంటే, చనిపోతాడని తెలిసినా రాధిక ఎందుకు పెళ్లి చేసుకుంది, ఇదే థంబ్నెయిల్స్ పెట్టి. అండ్ అందులోకి వెళ్తే మ్యాటర్ ఏమో వాళ్ళేమి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసి వచ్చి ఏమి ఉండరు, బట్ ఇలా అంట, అలా అంట, ఇలా అయి ఉండొచ్చు, ఇలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఇది అది అని చెప్పి అలా తెలియని ఇన్ఫర్మేషన్తో అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపించింది. కొన్ని వీడియోస్లో మంచి విషయాలే చెప్పినా కానీ జస్ట్ వ్యూస్ కోసం అలా ఆ ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టడం. శుభమా అని అక్కడ పెళ్లి జరుగుతుంటే చనిపోతాడని తెలిసిన, ఎవరు చెప్పారు చనిపోతాడని? ఎవ్వరు చెప్పలేదు. అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, దానివల్ల మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఓవర్ వెయిట్ ఉన్నాడు, బట్ ఎక్కడ ఎవరు చనిపోతాడు అని ఎవ్వరూ చెప్పలేదు. అలాంటప్పుడు అలాంటి థంబ్నెయిల్ పెడితే ఎలా ఉంటుంది? యాక్చువల్గా చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, అంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే పెద్దవాళ్ళు, అంటే ఇలా వ్యూస్ కోసం ఇలా థంబ్నెయిల్స్ పెడతారు, ఇలా చేస్తారు అన్న ఐడియా లేని వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆ థంబ్నెయిల్ చూసే నమ్మేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అప్పుడేంటి, సమంత డ్రెస్సెస్ ఐటమ్ సాంగ్ వల్ల డైవర్స్ ఇచ్చారు అని స్టోరీ, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టేసి స్టోరీస్ రకరకాలుగా క్రియేట్ చేసింది ఈ సోషల్ మీడియానే. మళ్ళీ ఇప్పుడు వచ్చి పాపం సమంత అని క్రియేట్ చేస్తుంది కూడా వీళ్ళే అనమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది థంబ్నెయిల్ చూసే ఫిక్స్ అయిపోతారు, ఓహో దాని గురించే డైవర్స్ తీసుకున్నాడు, అండ్ చిరంజీవి కూతురికి 3వ పెళ్ళి. ఇంకా వాళ్ళు వీడియోలోకి కూడా వెళ్ళరు అనమాట, అది చూసే ఫిక్స్ అయిపోయి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది న్యూస్. ఇంకా జ్యోతిక ఎందుకు సూర్యకి దూరంగా ఉంటుంది, ఇది లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏది ఖచ్చితంగా చెప్పరు. ఇప్పుడు సూర్య జ్యోతిక విడిపోతున్నారు అనేమో అందులో ఉండదు. మేబీ వాళ్ళ పిల్లలు ముంబైలో చదువుకుంటున్నారు, పిల్లల కోసం అక్కడికి వెళ్ళిందేమో, ఇలా ఉంటాయి అనమాట లోపలికి వెళ్తే డిస్కషన్స్. ఏమీ తెలియకుండా జస్ట్ వ్యూస్ కోసం పెడుతున్నారు. అండ్ ఈవెన్ పీపుల్ కూడా ఈ వీడియోస్ చూసి డైరెక్ట్గా మనకు చెప్పలేదు కదా అని ఆలోచించకుండా ఎక్కడో ఏదో ఎమోషనల్ పాయింట్ కనెక్ట్ అయిపోతారు, ఇంకా దాని నుంచి రకరకాలుగా జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్నటి వరకు సమంతని తిట్టుకున్నారు, ఇప్పుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అవగానే పాపం సమంత అని ఇంకా నాగ చైతన్యని తిట్టుకోవడం మొదలెట్టారు. అసలు ఎక్కడైనా నాగ చైతన్య ఎప్పుడైనా చెప్పాడా డైరెక్ట్గా తన డ్రెస్సుల వల్ల ఐటమ్ సాంగ్స్ వల్ల మేము డైవర్స్ తీసుకున్నామని? అండ్ సమంత కూడా ఎక్కడైనా చెప్పిందా ఈ రీజన్కి చేసాము అని? సో ఇవన్నీ జస్ట్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. అక్కడ ఒక చిన్న మ్యాటర్ ఉంటే చాలు, దాన్ని మనం ఎటైనా కన్వర్ట్ చేసుకోవచ్చు తెలివిగా మాట్లాడే వాళ్ళు ఉంటే. సో అసలు ఏంటి ఇదంతా? కొంచెం ఉన్న రెస్పాన్సిబిలిటీ అండ్ వాల్యూస్ ఉండాలి కదా పెట్టే వాళ్ళకు కూడా వీడియోస్. జస్ట్ అంటే ఇలాంటి వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ చేసి వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. ఐ థింక్ దీని గురించి సెలబ్రిటీసే ఏదైనా యాక్షన్ తీసుకుని, లైక్ ఎందుకంటే వాళ్ళే ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయగలరు కాబట్టి, అండ్ కొన్ని స్ట్రిక్ట్ యాక్ట్స్ అనేవి, అంటే ఏది పడితే అది చెప్పకుండా ఉండేలాగా కొన్ని స్ట్రిక్ట్ యాక్ట్స్ అనేవి తీసుకొస్తే బాగుండని నాకు అనిపించింది. ఎనీవేస్, ఏంటి ప్రపంచం ఇలా ఉంది, అలా ఉంది, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని మనం ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల ఎలాంటి లాభం లేదు కాబట్టి, మన కంట్రోల్లో ఏముందో మనం చూసుకోవాలి కాబట్టి, సో ఆ విషయంలో నేను మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వీడియోస్ పెట్టే ఛానల్స్ ఫాలో అవ్వకుండా ఉంటే బెటర్. ఇంకా ఇలాంటి థంబ్నెయిల్స్ చూసి, అంటే ఏదైనా వీడియో క్లిక్ చేసే ముందు మనం చాలా కాన్షియస్గా ఉంటే మంచిది. కొన్ని టైటిల్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంటుంది అనమాట ఇక్కడ ఏదో స్టోరీ అల్లారు అని చెప్పి. సో అలాంటివి మనం క్లిక్ చేయకుండా ఉంటే బెటర్. అండ్ ఒక్కొక్కసారి మనం ఒక వీడియో చూసాం అనుకోండి, అదే ఫీడ్ మనకి యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటుంది, అలాంటి వీడియోస్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయని చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నా, ప్రతి వీడియోకి మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే డోంట్ రికమెండ్ దిస్ ఛానల్, నాట్ ఇంట్రెస్టెడ్, ఈ రెండు కనుక మనం యూజ్ చేసుకుంటే ఆ ఫీడ్ రావడం అనేది మనకి చాలా తగ్గిపోతుంది. సో అలా మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు.
అండ్ మీకు గనక ఏదైనా టూ మచ్ ఫేక్గా అనిపిస్తే తప్పకుండా ఆ వీడియోని మనం రిపోర్ట్ చేయొచ్చు. సో ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. మరీ అన్యాయంగా అనిపించినప్పుడు నేనైతే ఆ రిపోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెలబ్రిటీస్ లైఫ్లో ఏం జరుగుతుంది అని ఇంత జడ్జిమెంట్స్ ఇవన్నీ చేసుకొని మన మెంటల్ ఎనర్జీ అండ్ టైం వేస్ట్ చేయకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకే చాలా స్ట్రెస్ ఉంటుంది, మళ్ళీ స్ట్రెస్ అవసరమా? ఇలాంటి వీడియోస్ చూస్తాము, తర్వాత అవే వస్తూ ఉంటాయి, మళ్ళీ కామెంట్స్లో ఎవరో ఏదో అంటారు, అది మనకి నచ్చదు, వాడికి మంచి రిప్లై ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ లాట్ ఆఫ్ మనకి మైండ్లో జరుగుతూ ఉంటుంది. అనవసరంగా ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా వేరే మన ఇంపార్టెంట్ విషయాల మీద టైం పెట్టుకుంటే మంచిది కదా. సో అదనమాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా ఒపీనియన్ షేర్ చేయాలి అంటే కామెంట్ చేయండి. అండ్ ఇది ఎక్కువ మంది తెలుసుకుంటే మంచిది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జీవితం మస్తు.